హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అశ్విని చల్ల. ఫ్రెండ్స్, అయితే 2 డేస్ బ్యాక్ మేము సికింద్రాబాద్ వచ్చాం కదా ఫ్రెండ్స్. మా సిస్టర్ వాళ్ళ దగ్గరికి వచ్చాం కదా. సో ఎప్పటి నుంచో మేము స్వర్ణగిరి దేవాలయం దగ్గరికి వెళ్ళి ఆ దేవుణ్ణి దర్శించుకోవాలనుకుంటున్నాం ఫ్రెండ్స్. మేము ఎప్పుడెప్పుడు వెళ్ళాలి, ఎప్పుడెప్పుడు వెళ్ళాలి అనేసి అంత ఆతృత ఉండేదన్నమాట. దేవుణ్ణి ఎప్పుడు చూడాలి అనేసి బాగుండేది. సో అటు ఇటు 1 ఇయర్ కోరిక అనమాట. సో నెరవేరిందనమాట. దేవుణ్ణి దర్శించుకునే మాకు ఆ అదృష్టం కలిగింది. సో మేము వెళ్ళామన్నమాట. మనం సికింద్రాబాద్ నుంచి ఒక 1.5 అవర్ జర్నీ ఉంది అనమాట దేవాలయం దగ్గరికి. అలా వెహికల్ తీసుకొని మా సిస్టర్స్, పిల్లలు అందరం కలిసి మేము క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళటం జరిగింది. నిజంగా అసలు దేవుణ్ణి చాలా దూరం, ఇప్పుడు ఒక 2-3 కిలోమీటర్స్ దూరం నుంచి మనకి ఆ దేవాలయం అనేది కనిపిస్తుంది అనమాట. ఎత్తైన కొండ మీద అసలు ఎంత బాగా కనిపిస్తుందంటే అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు ఫ్రెండ్స్. నిజంగా అసలు ఆ దేవాలయం చూస్తే, ఆ దేవుణ్ణి చూస్తే నిజంగా 2 కళ్ళు సరిపోవు. అసలు చాలు ఈ జన్మకి మనకు అనిపిస్తుంది అనమాట. అంత ప్రశాంతత ఉంది అసలు. అంత మనసు అంత ప్రశాంతంగా ఉందన్నమాట. అసలు అడుగు పెడుతుంటేనే అసలు ఏదో ఒక మనం పెద్ద ఒక స్వర్గానికి వస్తున్నట్టు, స్వర్గంలోకి వెళ్తున్నట్టు ఆ ఫీలింగ్ అనేది అసలు చెప్పలేదన్నమాట. ఆ ఫీలింగ్ అసలు అందరూ అది అనుభవించాల్సిందే, మనం మాటల్లో చెప్పలేము. చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. ఇక మనం స్టార్టింగ్లోనే దేవుడి పాదాలు ఉన్నాయన్నమాట. ఆ శ్రీవారి పాదాలని దర్శించుకున్నాము. దర్శించుకున్నాక కొంచెం లోపలికి స్టెప్స్ వెళ్తూ ఉంటే మనకి అవతారాలు అనమాట, దేవుణ్ణి అవతారాలు మనకి పక్కన కనిపిస్తూ ఉంటాయన్నమాట. రాముడి అవతారము, కృష్ణుడి అవతారము, కల్కి అవతారము, విష్ణు అవతారం, అన్ని అవతారాలు మనకి అవైలబుల్గా పక్కకు పెట్టారనమాట విగ్రహాలు. సో అవి చూసుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ మేము వెళ్ళటం జరిగింది ఫ్రెండ్స్. అలా వెళ్తూ కూడా మనకి అసలు ఆ స్టెప్స్ ఎక్కుతుంటేనే మనకి అసలు భలే అనిపించింది ఫ్రెండ్స్. నిజంగా మనం అంటాం కదా తిరుపతి దేవుడి దగ్గరికి ఎంత ఇదో, అట్లా తిరుపతి తర్వాత తిరుపతి లాగా మాకు నిజంగా తిరుపతి వెళ్ళినంత అనిపించింది అనమాట. అసలు లోపలికి వెళ్తుంటేనే అసలు ఆ చూస్తుంటే ఆ అవతారాలు, ఆ విగ్రహాలు చూస్తుంటేనే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. అలా అవతారాలు ఉన్నాయన్నమాట సైడ్కి మనకి విగ్రహాల రూపంలో వాళ్ళు పక్కన ప్రతిష్ఠించారు. అవి చూస్తూ మేము కొన్ని ఫొటోస్, కొన్ని వీడియోస్ అలా తీసుకుంటూ ఆ దేవుని ఆశీస్సులు తీసుకుంటూ అలా ముందుకు వెళ్ళామన్నమాట. కొన్ని ఫొటోస్ అక్కడక్కడ తీయటం జరిగింది, కొన్ని వీడియోస్ మేము క్యాప్చర్ చేసామన్నమాట. సో అవి కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. అలానే మనం ఎంట్రీ అవ్వగానే మనకు అలా లుక్ చూసారు కదా మీరు, అలా లుక్ కనిపిస్తుంది అనమాట ఎంట్రీ అవ్వగానే. అసలు ఎలా భలే ఉందండి నిజంగా. చాలా ఈవినింగ్ టైంలో వెళ్ళాం ఫ్రెండ్స్ మేము. వెదర్ కూడా చాలా బాగుంది. మనం మొదటగా వెళ్ళగానే మన గరుడ భగవానుడు కనిపించాడనమాట. అక్కడ దేవుడి ఆశీస్సులు తీసుకొని మేము కొంచెం ముందు లోపలికి వెళ్ళాము. టికెట్స్ కూడా మనకి ఫ్రీ ఉన్నాయి అవైలబుల్గా. మనకి పెట్టి కూడా మనం సపరేట్గా మనం పూజను చేసుకోవాలంటే కూడా అలా మనకి ఇంతింత మనీ అనేసి మనకు అక్కడ వాళ్ళు పెట్టడం జరిగింది. సో మేము కొంచెం పిల్లలతో వెళ్తున్నాం కదా ఫ్రెండ్స్. ఇక మనకి ఫ్రీ దర్శనం అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. పిల్లలు కూడా సమ్మర్ కొంచెం చికాకు చేసుకుంటారనేసి మేము కొంచెం టికెట్ తీసుకొని వెళ్ళటం జరిగింది. ఇలా లోపలికి వెళ్ళాక ఇక మనకి మొబైల్స్ ఎలా ఉండదు కదా, ఇక ఎక్కడైనా మనకి మొబైల్స్ ఎలా ఉండదు లోపల సాధారణంగా. సో మొబైల్స్ అన్నీ తీసేసుకొని మేము ఎంట్రీ ఇవ్వడం జరిగింది. దేవుణ్ణి చూసాము. అసలు స్వర్ణంతో ఉన్నాడనమాట మనకి ఆ వెంకటేశ్వరుడు. అసలు బంగారంతో అసలు ఎంత బాగా, అసలు అక్కడే నిలిచిపోవాలనిపిస్తుంది ఫ్రెండ్స్. నిజంగా చూస్తుంటే 2 కళ్ళు సరిపోవంటారు కదా, అలానే అనిపించింది. ఆ దేవుడి దయ వల్ల, దేవుని ఆశీస్సులు ఉండబట్టే మనం అక్కడికి వెళ్ళామని అనిపించింది అనమాట. దేవుణ్ణి దర్శించుకున్నాక మనం బయటకు వచ్చాక మళ్ళీ మొబైల్స్ తీసేసుకొని మనకి పక్కన మనకి మన నీరులో మనకి ఆ వెంకటేశ్వరుడు అలా పడుకొని కనిపిస్తూ ఉంటాడు కదా. సో అక్కడికి వెళ్ళామన్నమాట. అసలు ఇక్కడ కూడా అసలు నిజంగా అక్కడ మన వెంకటేశ్వర స్వామిని చూసి ఆ అనుభూతి పొందాక మళ్ళీ ఇక్కడికి వస్తే అది ఇంకా రెట్టింపు అయిపోతుంది అనమాట. అంత మంచి అనుభూతిని ఇచ్చింది. చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. అలా చుట్టూ ఒకసారి మీకు వీడియో చూపిస్తున్నాను చూడండి. వీడియోలో
ఒకసారి మొత్తం వీడియో చూడండి. కొన్ని ఫొటోస్ కూడా తీశాను ఫ్రెండ్స్. కొంచెం పిల్లలతోటి ఇబ్బందిగా అనిపించింది, కొన్ని క్యాప్చర్ చేయలేకపోయాము. బట్ సాధారణంగా అయితే మోస్ట్లీ మేము 99% మేము తీసామన్నమాట. అలా పైకి ఎక్కి కూడా దేవుణ్ణి తీయటం జరిగింది, దేవుణ్ణి ఫొటోస్ తీసుకోవడం. అదే టైంలో కూడా మనకి పూజారి గారు వచ్చి మనకి దేవుణ్ణి ప్రార్థించడం అనేది జరిగింది. తనకి స్నానం పోసి తనకి మనకి ఆ పూలతోటి అలంకరించి అలా పూజ చేశారనమాట. అది కూడా నేను వీడియో తీయటం జరిగింది ఫ్రెండ్స్. సో నేను చూడటమే కాదు, నా సబ్స్క్రైబర్లే కానీ నా ఛానల్ చూస్తున్న వాళ్ళే ప్రతి ఒక్కరు ఇది చూసి మీరు ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ నేను ఈ వీడియో తీయటం జరిగింది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అలా కొన్ని మేము పైకి అంటే మనకి పైన కూడా 4 దిక్కులు మనము వెళ్ళి ఆ ఫొటోస్ ఒకవైపు నుంచి ఒకవైపు అంటే అట్లా 4 దిక్కులు మేము కవర్ చేసామన్నమాట ఫొటోస్. అలా మా బాబు కూడా ఇక్కడి నుంచి బాగుంటుంది మమ్మీ లొకేషన్, ఒకసారి ఫొటోస్ దిగుదామంటే పైకి కూడా వెళ్ళాము. అలా కింది నుంచి పైనుంచి దేవుణ్ణి అసలు నిజంగా చాలా ఇప్పుడు 1 ఇయర్ నుంచి చెప్తున్నా కదా ఫ్రెండ్స్, 1 ఇయర్స్ నుంచి నేను సోషల్ మీడియాలోనే కానీ మన ఛానల్స్లో కానీ నేను చూస్తుంటే ఎప్పుడు వెళ్ళాలి, నాకు ఎప్పుడు అదృష్టం ఉంటుంది, దేవుడు ఎప్పుడు రప్పించుకుంటాడు అని బాగా అనిపించేది. కానీ ఆ దేవుడి దీవెనలు, ఆ దేవుడి ఆశీస్సులు ఉంటే మనము ఎప్పటికైనా మనం అక్కడికి వెళ్ళి తీరుతాము కంపల్సరీ. నమ్మకంగా మనము ఉంటే చాలు, ఆ దేవుడు రప్పించుకుంటాడంతే. కొన్ని ఫొటోస్ కూడా పిల్లలు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అస్సలు చాలా ఇసుకిస్తున్నారనమాట. అంటే పాపం పెద్ద పాప చాలా బాగానే ఉంది, కానీ చిన్న పాప కొంచెం అంటే ఇక తెలుసు కదా బయటికి వెళ్ళినప్పుడు పిల్లలు బాగా ఇబ్బంది పడతారు. ఆయన కూడా కొన్ని ఫొటోస్ వాళ్ళని కూడా తీయటం జరిగింది. ఆ యాపిల్, మా పెద్ద పాప యాపిల్ చూసారు కదా చూడండి. తను అసలు ఎక్కడికి వెళ్ళదు, బయటికి వెళ్తే ఎప్పుడైనా పార్క్ అలా వెళ్తుంది. ఇలా టెంపుల్కి వచ్చి తను ఓపికగా నడిచి అనడం అనేది అసలు ఎప్పుడు లేదు. కానీ ఫస్ట్ టైం తను కూడా బాగుంది. చిన్న పాప కూడా ఒక 2-3 ఫొటోస్ తీయడం జరిగింది. వాళ్ళు ముగ్గురు కలిసి పిల్లలతోటి దిగారనమాట. అట్లనే గ్రూప్ ఫోటో ఒకటి కూడా దిగుతాము. ఇక నైట్ అవుతుందనమాట, మనకి 9 వరకు క్లోజ్ అంట. ఈవినింగ్ 6 to 9 వరకు ఉంటుందంటే సరే. డే టైంలో అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకని ఈవినింగ్ టైం అయితే కొంచెం పిల్లలతో మనకు కూడా బాగుంటుందనేసి మేము ఈవినింగ్ రావటం జరిగింది. అప్పటికి మనకి 7 స్టార్ట్ అవుతుంది, 7 అలా అవుతుంది. ఇంకా చాలామంది అప్పుడు ఆ టైంలో ఇంకా వస్తున్నారన్నమాట, వెహికల్స్ వస్తున్నాయి, జనాలు ఎక్కువ అవుతున్నారనమాట. మనకి చాలామంది ఎక్కువ వస్తున్నారు. మేము 7-7:30 వరకు మళ్ళీ రిటర్న్ అయ్యాము. ఆ టైంలో మనకి లైటింగ్ ఉంటుంది కదా, మన టెంపుల్ మొత్తం లైటింగ్ తోటి అసలు భలే కనిపిస్తుంది. అసలు ఆ గుట్ట మీద మనకి ఆ దేవుడు ఆ లైటింగ్తో కనిపిస్తుంటే టెంపుల్ అసలు భలే ఉంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు వెళ్ళాల్సిందే. మీరు దగ్గరలో ఉన్నట్లయితే కంపల్సరీ వెళ్ళి ఆ దేవుని ఆశీస్సులు తీసుకోండి. ఎవరైనా సరే మనకి సికింద్రాబాద్, హైదరాబాద్ వెళ్ళినట్లయితే కంపల్సరీ దేవుణ్ణి దర్శించుకోండి, దేవుడు ఆశీస్సులు తీసుకోండి. మనం ఎన్నో చోట్లకి వెళ్తాము ఆనందం కోసం, సంతోషం కోసం. మనం ఇలాంటి దేవాలయంకి వెళ్ళినప్పుడు అసలు చాలు, మనకి ఇది ఇంకా లైఫ్లో ఏది అవసరం లేదు అని అనిపించేంత అనుభూతి పొందాలంటే ఈ స్వర్ణగిరి దేవాలయం కూడా ఒకటి. మనకి చూస్తున్నారు కదా నైట్ టైం మేము పిక్చర్ అలా తీసాము, ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ స్వర్ణగిరి దేవాలయాన్ని మేము దర్శించుకున్నాక ఈ ఫొటోస్, వీడియోస్ మొత్తం మీకు చూపించాను కదా. ప్లీజ్ ఈవెన్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.